ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేను ప్రేమలో పడి చదవకుండా కాన్సంట్రేట్ చేయలేననే కదా మీ డౌట్? నాకు తెలుసు సార్, నేనంటే మీకు చాలా ఇష్టం. కాకపోతే నా భవిష్యత్తు ఏమవుతుందోనని భయపడ్డారు. ఇక నుంచి మీకు ఆ భయం అక్కర్లేదు సార్. మీరు కాదంటేనే నేను సరిగ్గా చదవలేను. ఇప్పుడు నేను పాస్ అయితే తిరిగి ప్రేమిస్తానన్నారు కదా, చూస్తూ ఉండండి. టాపర్ కాదు, డిస్ట్రిక్ట్ టాపర్ అవుతాను. డిస్టింక్షన్లో పాస్ అయ్యి మీ మీద నాకు ఎంత ప్రేమ ఉందో మీకు అర్థమయ్యేలా చేస్తాను సార్. I love you, coach sir. ఇది చదువుతుందా? ఓహో, నువ్వు కూడా నాలాగే బయట ఒకలాగా ఇంట్లో ఒకలాగా అన్నమాట. అదేంటే నాకు అర్థం కావట్లేదు. అదే కాలేజ్లో లవ్, ఇంట్లో స్టడీసా? అయినా నువ్విప్పుడు సీరియస్గా చదివి ఈ దేశాన్ని ఉద్ధరించలేవు గాని పద బయటికి వెళ్దాం దా. మునసపు గారి ఇంటి దగ్గర బుర్ర కథలు చెప్తున్నారంట, చాలా థ్రిల్లింగ్ గా ఉంటాయే, రా వెళ్దాం. చూడు ఛాయా, కానీ ఇప్పుడు నేను బుర్రకథలు హరికథలు విని టైంపాస్ చేయను. నేను ఈ పరీక్షలు పాస్ అవ్వాలి. ఈ ఎగ్జామ్ నాకు చాలా ఇంపార్టెంట్, చాలా అంటే చాలా. ఇది పాస్ అవ్వగానే నీకు కలెక్టర్ జాబ్ ఇచ్చేస్తారు మరి. అయినా నీకు కోచ్ సార్ తప్ప ఏది ఇంపార్టెంట్ కాదన్నావు కదా, మళ్ళీ సడన్ గా ఈ చేంజ్ ఏంటి? అవును ఛాయా, ఎప్పటికైనా నాకు కోచ్ సార్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నానంటే అది కోచ్ సార్ కోసమే. నేను ఈ పరీక్షల్లో పాస్ అయితే కోచ్ సారు నా ప్రేమని ఒప్పుకుంటారని ఆద్య చెప్పింది. రామలక్ష్మి, ఏం చేస్తున్నావు? చదువుకుంటున్నాను ఆద్య. అది తెలుసు. ఎదురుగా పెట్టుకున్న ఫోటో ఎవరిదో తెలుసా అని అడుగుతున్నాను. ఏంటి ఆద్య, తెలిసి నువ్వు కూడా నాకు పరీక్ష పెట్టాలని అడుగుతున్నావా? ఇది నా హీరో శౌర్య సార్ ఫోటో కదా. అయ్యో, నీ సిగ్గు సూట్ కేసులు పెట్టా. ఒళ్ళంతా భయంతో వణికిపోవాల్సింది పోయి సిగ్గుతో వంకర్లు తిరుగుతున్నావేంటి? భయమా? ఎవరికి, దేనికి? అయ్యో, ఈ ఫోటో ఎవరైనా చూస్తే? ఇప్పుడు ఎవరు వస్తారు ఆద్య? అందరూ పడుకునే టైం అయింది. మనం చదువుకుంటున్నామంటే ఎవరు డిస్టర్బ్ కూడా చేయరు. అది కాదు రామా, ఎందుకైనా మంచిది ఆ ఫోటో తీసి బ్యాగ్లో పెట్టుకో. లేదు ఆద్య, ఆయన్ని ఆల్రెడీ నా మనసులో పెట్టుకున్నాను. ఇప్పుడు ఫోటోని ఎదురుగా పెట్టుకున్నాను. అవసరమా? నువ్వే అన్నావు కదా, పరీక్షలు బాగా రాస్తే కోచ్ సారు నా ప్రేమని అంగీకరిస్తారని. నేను అదే చేస్తున్నాను. నేను అన్నందుకు చదువుని సీరియస్ గా తీసుకుంటావనుకున్నాను, కానీ ఫోటోని సీరియస్ గా తీసుకుంటావని అనుకోలేదు. అబ్బా, మనం కబుర్లు చెప్పుకుంటూ ఉంటే టైం సరిపోదు ఆద్య. చదువుకోవాలి కదా.
నువ్వు కూడా పుస్తకాలు తీ. వెళ్ళు వెళ్ళు, డిస్టర్బ్ చేస్తావు. ఛ! దేవుడో, ఏదో ఎగ్జామ్స్ కోసం అలా చెప్తే రామలక్ష్మి అదే నిజం అనుకుని రంగంలో దిగినట్టుంది. ఊరికే చెప్పానంటే నన్ను చంపేస్తుందా ఏంటి? ఆద్య, ఎంతైనా శౌర్య సారు గ్రేట్ కదా. ఏ నేను ఆయన టెన్షన్లో పడి ఎక్కడ చదువుని నిర్లక్ష్యం చేస్తానోనని ఎంత బాగా లింక్ పెట్టారో చూసావా? అవును అవునవును అవును. ఎంతైనా శౌర్య సారే స్టూడెంట్ గా ఉన్నప్పుడే ఇంత కేర్ తీసుకుంటున్నారంటే ఇంకా పెళ్ళయ్యాక ఇంకెంత కేర్ తీసుకుంటారో. రమా, ఇప్పుడు నువ్వు ఆ ఫోటో చూస్తూనే చదవాలా? తప్పదాద్యా. తన ఫోటో చూసినప్పుడల్లా నాకు నమ్మకం అమాంతంగా పెరిగిపోతుంది. రమా, నాకు టెన్షన్ పెరిగిపోతుంది ఇక్కడ. ఆద్య, నువ్వు కూడా సీనుబాబు ఫోటో తీసుకొని చూడు. ఎందుకు? చదివింది మర్చిపోవడానికా? భలే తమాషాగా మాట్లాడతావే. సర్లే చదువుకో. ఎక్కడికండి? మంచినీళ్లు తాగడానికి. ఇవ్వండి. జానకి, హ్మ్? రామలక్ష్మి గదిలో ఇంకా లైట్ వెలుగుతూనే ఉంది. పడుకోకుండా ఏం చేస్తున్నారు? ఏమోనండి, భోంచేసి కాసేపు చదువుకుంటామన్నారు. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. సమయానికి నిద్రపోవాలి కదా. రామలక్ష్మి, పెదనాన్న, పెదనాన్న, అమ్మో, పెదనాన్న. ఏంటమ్మా ఇంకా చదువుకుంటున్నారా? అవును అవును పెదనాన్న. ఏంటి, చదువుతున్నారా, కంగారు పడుతున్నారా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.